ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం వాట్సాప్ అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం. ఎందుకంటే వాట్సాప్లోనే మనకి ఏది కావాలన్నా, ఏం చాటింగ్ చేయాలన్నా కంపల్సరీగా త్రూ మనం వాట్సాప్ ద్వారానే మనం చేస్తుంటాం కదా. అలా కాకుండా వాట్సాప్లో ఈ 2024లో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 5 అప్డేట్స్ గురించి మీకు పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ అప్డేట్స్ని చూశారంటే మాత్రం నిజంగా నేను చెప్పడం కాదు, ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఒకదానికి మించి ఇంకొక అప్డేట్స్ అయితే మనకు వాట్సాప్లో రావడం అయితే జరిగాయి అన్నమాట. ఇకపోతే ఆ అప్డేట్స్ ఏంది, ఆ అప్డేట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ వన్ అప్డేట్ అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ఆ మొబైల్కి హాయ్ అని మెసేజ్ అయితే పెడుతున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనకు డెలివరీ అయిపోయింది, పైగా వాళ్ళు చూశారు అన్నట్టుగా మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు రీడ్ రిసిప్ట్ ఆప్షన్ మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంటుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా రీడ్ రిసిప్ట్ ఆప్షన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టేస్తూ ఉంటారు. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ప్రైవేట్ సెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఇక్కడ నుంచి హలో అని మెసేజ్ పంపుతాను, వాళ్ళు చూసి అంటే మెసేజ్ అయితే వెళ్తుంది పక్క మొబైల్లో, కానీ రీడ్ రిసిప్ట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు చూశారా లేదా అనేది మనకు అర్థం కాదనమాట. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు చూశారా లేదా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయొద్దు, జస్ట్ ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో అండ్ సో క్యాండిడేట్ మీ యొక్క మెసేజ్ చూస్తున్నారా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది కదా, చాటింగ్ బటన్. అలాంటప్పుడు సింపుల్గా దీని క్లిక్ చేసుకుని పైన మీకు న్యూ గ్రూప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏ నెంబర్ అయితే మీ యొక్క రీడ్ రిసిప్ట్ వాళ్ళు చూస్తున్నారో లేదో అనేది మీకు డౌట్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఆ మెసేజ్ని ఇక్కడ నుంచి అంటే ఆ చాట్ని ఇక్కడ నుంచి తీసుకొని సింపుల్గా ఒక చిన్న గ్రూప్ లాగా ఏదో ఒక ఈ విధంగా పేరు రాసి మీరు క్రియేట్ అయితే చేసేయండి. ఇలా క్రియేట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా గ్రూప్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు హాయ్ అని హలో అని ఇక్కడ నుంచి మెసేజ్ అయితే పెట్టండి. ఆటోమేటిక్గా వాళ్ళు కంపల్సరీగా చూసారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా మీ యొక్క మెసేజ్ని చూస్తున్నారో లేదో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్ ట్రిక్, పైగా సూపర్ ట్రిక్ అనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, మీరు యూజ్ అయితే చేసుకోండి. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ అనమాట. ఈ సెకండ్ వన్ ట్రిక్ అని చెప్పలేము, ఇది ఒక అప్డేట్ అనమాట. ఈ అప్డేట్లో మనకు ఏమొచ్చిందంటే ఇంతకుముందు ఏదైనా మెసేజ్ మనము ఎవరితోనైనా లైక్ దిస్ మన యొక్క ఫ్రెండ్స్తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్తో కావచ్చు, మనం చాలా ఎక్కువ మొత్తంలో చాటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఉండిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఆ మెసేజ్ని మనం ఇప్పుడు పింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, హలో గుడ్ మార్నింగ్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి పైన మీకు 3 డాష్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ మీరు 24 అవర్స్గా 30 డేస్గా 7 డేస్గా అనేది మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ పింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ పిన్నింగ్ మెసేజ్ మనకు ఆటోమేటిక్గా పైనే కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకు పైనే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ గుడ్ మార్నింగ్ ఉంది, ఇక్కడ కూడా గుడ్ మార్నింగ్ ఉంది. అంటే మనము ఏ మెసేజ్ కావాలనుకుంటే ఆ మెసేజ్ని డైరెక్ట్ మనం పిన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే ఆ ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి మనకు ముందే కనిపిస్తుంటుంది అనమాట. మనం చాట్ సెక్షన్లోకి వెళ్ళేసి మనం లింక్ కాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మాడిఫై చేసుకోవాలనుకుంటే వేరే మెసేజ్ని కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, ఈ మెసేజ్ని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు మీరు రీప్లేస్ చేస్తారంటే 100% నేను రీప్లేస్ చేస్తాను అన్నట్టుగా ఇప్పుడు చూసుకోవచ్చు హలో సార్ అని ఆటోమేటిక్గా పిన్నింగ్ సెక్షన్లో వేరే మెసేజ్ వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఇలా మీకు నచ్చిన మెసేజ్ మీరు డైరెక్ట్ ఈ అప్డేట్ ద్వారా మీరు పిన్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మీకు ఆటోమేటిక్గా ఏం కావాలో ఈజీగా దొరికిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే థర్డ్ వన్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే అప్పుడప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కి రీఛార్జ్ ఉంటుంది, ఉండదు. అలాంటి టైంలో మనం వేరే వాట్సాప్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, కంపల్సరీగా మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేదాకా మనము వాట్సాప్లో లాగిన్ అవ్వం కదా. అలా కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఫీచర్
ఫీచర్ని వాట్సాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మీరు ముందుగా 3 డాట్స్ క్లిక్ చేసి ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ముందు అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాస్ కీస్ పేరుతో ఒక ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం పాస్ కీస్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండానే డైరెక్ట్ మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ మీకు క్రియేట్ పాస్ కీ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. మీకు మొబైల్ నెంబర్తో పాటుగా మెయిల్ ఐడి కూడా అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు క్లిక్ అనేది చేసుకోండి. మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన పాస్ కీ అయితే ఇక్కడ నుంచి క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మీకు ఓటీపీ ఉన్నా లేకున్నా డైరెక్ట్గా మీరు త్రూ మెయిల్ ఐడి ద్వారా కావచ్చు, లేదనుకుంటే మీ యొక్క పాస్ కీ అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసాం చూడండి, ఆ పాస్ కీ ద్వారా ఆ మెయిల్ ఐడి ద్వారా ఈజీగా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. మన యొక్క వాట్సాప్లో మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఇది ఒక అద్భుతమైన ఫీచర్. ఇన్ కేస్ మీకు అవసరం లేదు మేము ఓటీపీ ద్వారానే చేసుకుంటామంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్లో వాట్సాప్ అయితే అందించడం జరిగిందనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ అప్డేట్ అనమాట. దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒకే వాట్సాప్ లో మనం 2 నంబర్స్ అయితే డైరెక్ట్ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ గా ఈ అప్డేట్ మనకు ప్రతి ఒక్కరికి అయితే వచ్చిందనమాట. సింపుల్ గా ఇక్కడనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్ పక్కన మీకు ఒక టైమర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఒకే అకౌంట్ ఉందన్నమాట. మీరు కావాలి అనుకుంటే యాడ్ అకౌంట్ క్లిక్ చేసి మీరు వేరే యొక్క నంబర్ని కూడా ఒకే వాట్సాప్లో 2 నంబర్స్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ కూడా ప్రతి ఒక్కరికి రోల్ అవుట్ అయితే కావడం జరిగింది. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి జస్ట్ మొబైల్ నెంబర్ని ఇచ్చేసి డైరెక్ట్ ఒకే వాట్సాప్లో మీరు 2 నంబర్స్ని అయితే డైరెక్ట్ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ 4th వన్ అప్డేట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే 5th వన్ అప్డేట్ అయితే నిజంగా విఐపి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మనము చాలా మందికి ఇక్కడ నుంచి వాయిస్ నోట్స్ అయితే పంపిస్తూ ఉంటాం కదా. ఇది 5th వన్ అప్డేట్. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి వాయిస్ నోట్స్ అయితే పంపిస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో మనం వాయిస్ మెసేజ్ని పంపించి ఆటోమేటిక్గా మనం డెలీట్ చేయకుండా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. డెలీట్ ఫర్ ఎవరివన్ కొట్టకుండా డెలీట్ ఫర్ మీ కొట్టామనుకోండి ఆటోమేటిక్గా ఆ వాయిస్ మెసేజ్ అవతల వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడైతే డేట్ అవ్వడం జరిగింది. కానీ అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం బై మిస్టేక్లో పొరపాటులో మనం ఏం చేస్తామంటే డేట్ ఫర్ మీ కొట్టేసాం అనుకోండి. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఆ వాయిస్ మెసేజ్ ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్ అయితే రోల్ అవుట్ చేయడం జరిగిందని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఎంతసేపు రికార్డింగ్ చేస్తారో చేసుకోండి, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం 1 టైం మాత్రం వినిపిస్తుంది. మీరు డేట్ చేసినా చేయకపోయినా లైక్ దిస్ ఇంతవరకు చాలు. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక 1 ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇంతవరకు నేను సెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక్కసారి మాత్రమే మన యొక్క వాయిస్ మెసేజ్ని వినగలరు. దరాఫ్టర్ ఆటోమేటిక్గా ఒకసారి వాళ్ళు విన్న తర్వాత మళ్ళీ చూద్దామంటే వాళ్ళకు కనిపించడం కూడా జరగదు అనమాట. మీకు కావాలంటే మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం డేట్ చేసింది ప్రజెంట్ చూసుకోవచ్చు, అసలు ఏమీ లేదనమాట. మళ్ళీ ఓపెన్ చేస్తే 0, అక్కడ ఏమీ కనిపించదు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 అప్డేట్ అయితే లేటెస్ట్గా ఈ 2024లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ టాప్ 5 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.